ఈ వీడియోలో నా యూటిలిటీని నేను ఈ చిన్న ప్లేస్ ని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. 1942 నుంచి మా ఇంట్లో ఉన్న చాట. ఎవరింట్లో ఉన్న చాట ఉందా? మా ఇంట్లో ఉంది. చూసారా చాట? ఈ ఇంటికి ఇంటర్నల్ గ్యాస్ లేదనమాట. సో గ్యాస్ కోసము ఇలా అల్యూమినియంతో గ్యాస్ సిలిండర్స్ పెట్టుకోవడానికి ఈజీగా క్లోజ్ చేయడానికి ఇది పెట్టించాను. బాగుంది కదా? ఇలా ఉంటే అట్లీస్ట్ దొరికితే కళ్ళెదురుగా పని చేయబుద్ధి అవుతుంది అమావాస్యగా పుణ్యానికి ఒకసారి నాలాంటి. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు నవీన ద అల్టిమేట్ ఛానల్. యాక్చువల్లీ నా కిచెన్ మీరు అందరూ చూసారు. నా కిచెన్ వీడియో చేసినప్పుడు నాకు వచ్చిన 350 కమెంట్స్ లో అందులో 150 కమెంట్స్ దాకా కూడా నా యూటిలిటీ రూమ్ చూపించలేదేంటి అని అడిగారు. సో నాకు కూడా అనిపించింది కరెక్టే, నేను నీట్ గా ఆర్గనైజ్ చేసుకున్నాను యూటిలిటీ కూడా, అండ్ కొంచెం డిఐవైస్ చేసుకున్నాను, కొంచెం మేక్ ఓవర్ చేసుకున్నాను చిన్న ప్లేస్ లో. నా సబ్స్క్రైబర్స్ లో ఆల్మోస్ట్ 70% ఆడవాళ్లే కాబట్టి మీ అందరికి యూజ్ అవుతుంది. కాబట్టి నిజంగానే నేను చేసుకుంది మీకేమైనా యూజ్ అవుద్దేమో చూపిద్దాం అని అనుకుంటున్నాను. ఇదిగోండి, ఈ వీడియోలో నా యూటిలిటీని నేను ఈ చిన్న ప్లేస్ ని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మై యూటిలిటీ టూర్ బిగిన్స్. యాక్చువల్లీ చిన్న ప్లేస్ నే కొంచెం నీట్ గా ఆర్గనైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తా. ఇందులో కూడా ఇంకేమైనా ఆర్గనైజ్ చేయొచ్చు, ఈ ప్లేస్ ఇలా వాడచ్చు అనుకుంటే నాకు సలహాలు ఇవ్వండి, అది కూడా చేస్తాను. ఇక్కడ అన్ని కూడా ఇంటికి క్లీనింగ్ సామాన్లు. ఈ సామాన్లు అన్ని పెట్టుకోవడానికి ఇలా ఒక ఆర్గనైజర్ అనమాట. ఇదేంటంటే జస్ట్ ఇలా తీసి వాడచ్చు అండ్ ఇలా పెట్టేసేయచ్చు, ఇలా తీయచ్చు, ఇలా పెట్టేయచ్చు, ఇలా ఉండిపోద్ది అనమాట. దాంతో పాటు ఇలా హుక్స్ కూడా వచ్చాయి. హుక్స్ కి ఇవన్నీ కూడా డిసైడ్ చేశాను. సో ఆల్మోస్ట్ మెయిన్ క్లీనింగ్ ఐటమ్స్ అన్ని కూడా ఇటు వచ్చేసాయి అనమాట. సో ఇంట్లో మాపింగ్ కి, ఇంట్లో క్లీనింగ్ కి, డస్టింగ్ కి, ఇవన్నీ కూడా ఎక్కడ పెట్టాలి, ఎక్కడ తీసుకోవాలి అని లేకుండా ఈ యొక్క ఆర్గనైజర్, ఇది అమెజాన్ లో కొన్నాను నేను. ఈ ఆర్గనైజర్ తీసుకొని మనం ఈ మాప్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా అమెజాన్ షాపింగ్. ఇవన్నీ దీనికి తగిలించుకుంటే ఈజీగా దొరుకుతాయి, పని ఈజీగా అవుతుంది, ఆర్గనైజేషన్ నీట్ గా ఉంటుంది. ఇలా ఉంటే అట్లీస్ట్ దొరికితే కళ్ళెదురుగా పని చేయబుద్ధి అవుతుంది అమావాస్యగా పుణ్యానికి ఒకసారి నాలాంటి. అండ్ ఇటు కిందికి వచ్చేసి ఇది వాషింగ్ మిషన్ ఏరియా. వాషింగ్ మిషన్ ఏరియాకి ఒక గట్టు కట్టించాము, కింద గట్టు కట్టించి వాషింగ్ మిషన్ పెట్టించాను. ఇది వచ్చేసి సామ్సంగ్ వాషింగ్ మిషన్. హై అండ్ వాషింగ్ మిషన్స్ నేను కొన్న వాటిల్లో. ఇది వచ్చేసి నేను బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో ఆఫర్ లో వచ్చింది. ఇది నాకు అరౌండ్ 75,000 55,000 కి వచ్చింది. నేను ఏవైనా ఇలాంటి ఎలక్ట్రానిక్స్ అన్ని ఈఎంఐలో తీసుకుంటాను బజాజ్ లో. ఇది ఫ్రంట్ లోడింగ్ అనమాట. ఇది 13.5 kgs కెపాసిటీ ఇది. అండ్ దీంట్లో ఏంటంటే డ్రై కూడా అయిపోతాయి, మనం సపరేట్ గా దాన్ని ఎండబెట్టాల్సిన అవసరం లేదు. దీని కెపాసిటీకి తగ్గట్టుగానే మనం బట్టలు వేసేస్తే డ్రై అయిపోయి బయటకు వచ్చేస్తాయి అనమాట. మనం ఆ స్మెల్ ఏమైనా ఉన్నాయి పోవడానికి ఒక 5-10 minutes ఆరేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి బట్టలు ఆరేసుకోవడానికి కూడా ప్లేసులు ఎక్కువగా లేవు కాబట్టి నేను ఆల్మోస్ట్ డ్రై చేసే తీసుకున్నాను. అండ్ వాషింగ్ మిషన్ పైన ఇప్పుడే నేను ఆర్డర్ చేసుకున్న నా ఫ్రెష్ ప్రోడక్ట్ అనమాట. మా మమ్మీ దీన్ని 6 నెలల నుంచి అడుగుతుంది. మేము ఈ ఇంటికి ఏప్రిల్లో వచ్చాము, ఏప్రిల్ నుంచి అడుగుతుంది. కొత్తిల్లు, అన్ని వైట్ 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 పెట్టించావు నువ్వు, లాట్స్ ఆఫ్ గ్లాసెస్ పెట్టించావు, బాల్కనీలు ఉన్నాయి, ఎవడు క్లీనింగ్ చేయాలి అనేసి. మమ్మీ ఐ హ్యావ్ ఎ సొల్యూషన్ అన్నాను. బట్ ఫైనలీ నాకు సొల్యూషన్ అదే అగారోలో దొరుకుతుంది అనుకోలేదు. ఇదేంటంటే అగారో వాళ్ళది ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్లర్. ఇది నాలాంటి బద్దకస్తులు కూడా ఈజీగా క్లీనింగ్ చేసుకునే ఒక ఐటమ్. చూపిస్తా. నాక మా అమ్మ విపరీతంగా ఇంప్రెస్ అయింది. సో మీకు కూడా కొంచెం డీటెయిల్ గా చూపిద్దాం అనుకుంటున్నాను నేను. ఇది అగారో వాళ్ళది ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్. ఇది మోడల్ పేరు వచ్చేసి రాయల్. అండ్ ఇది మనకి 1 year వారంటీతో వస్తుంది. ఇది మనకి వుడ్ కానీ, కిచెన్ కానీ, బాత్రూమ్స్, బాత్ టబ్స్, టైల్ ఫ్లోర్స్ అన్నిటినీ కూడా క్లీన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, శ్రమ లేకుండా విత్ ఇన్ మినిట్స్ లో. ఇందులో మనకి మాన్యువల్ గైడ్ ఉంటుంది, వారంటీ స్లిప్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మెయిన్ మెషిన్ అనమాట. దీంట్లో మనకి ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది అండ్ లెవెల్స్ కూడా ఉన్నాయి. ఇదేంటంటే మనం వైర్లు కనెక్ట్ చేసుకునే పని లేదు, జస్ట్ ఇలా ఛార్జింగ్ పెట్టుకుంటే చాలు. ఛార్జింగ్ పెట్టుకో, వాడుకో, పండుగ. అండ్ దీనికి 2 స్టీల్ రాడ్స్ కూడా వచ్చాయన్నమాట, అటాచ్మెంట్స్. సో మనం హైట్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. దాంతో పాటు ఇందాక నేను మీకు చూపించాను కదా అమెజాన్ లో కొన్నాను అన్ని ఆర్గనైజ్ చేసుకోవడానికని. సో ఇది పెట్టుకోవడానికి కూడా మనకి ఇలా స్టీల్ రాడ్ ఇచ్చారు. ఇది అతికించుకోవడానికి గ్లూ కూడా ఇచ్చాడు, ఐ మీన్ ఇలా పెట్టుకోవడానికి డబుల్ గమ్ టేప్ కూడా ఇచ్చాడు. అండ్ దీన్ని హ్యాపీగా మనము ఇందాక వాల్ కి పెట్టాం కదా అలా పెట్టడమే. అండ్ దానికి ఈ అటాచ్మెంట్స్ ఇచ్చారు.
ఇది స్పాంజ్ బ్రష్. ఇది మనకి గ్లాస్, మిర్రర్స్ క్లీన్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు. ఇది ఇమిటేషన్ వూల్ బ్రష్. ఇది ఏ సర్ఫేస్ అయినా పాలిషింగ్ కోసం వాడతారు. ఇది క్లాత్ బ్రష్. ఇది వాటర్ ని మాప్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇది మనకి ఏదైనా కిచెన్ లేదా ప్లాట్ఫామ్స్ క్లీనింగ్ చేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇది లార్జ్ బ్రిజిల్ బ్రష్. ఇది టైల్స్ క్లీనింగ్ కి, ఫ్లోర్ క్లీనింగ్ కి యూజ్ చేయడానికి, ఏదైనా సర్ఫేస్ క్లీనింగ్ కి యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి స్మాల్ బ్రిజిల్ బ్రష్. ఇది స్మాలర్ ఏరియాస్ ని క్లీన్ చేయడానికి యూజ్ చేస్తారు. సింక్, ట్యాప్స్ అలాంటి అన్నిటికీ కూడా ఇది యూజ్ అవుతుంది. ఇది పాయింటెడ్ బ్రష్. ఇది టైల్స్ కి, కార్నర్స్ కి, ఇన్ బిట్వీన్ టైల్స్ అవన్నీ కూడా క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే ఈ వెల్ప్రో బ్రష్ ఇదిగో దీనికి అటాచ్ చేయాలి. ఈ అటాచ్మెంట్ కి మనం ఏది కావాలంటే అది ఏ క్లీనింగ్ చేస్తే దాన్ని ఇలా పెట్టుకోవడం అంతే. అయిపోయాక రిమూవ్ చేయడం. ఇది పెట్టాలనుకోండి, ఇలా పెట్టడం, అయిపోయాక రిమూవ్ చేయడం. ఈజీగా ఉంది కదా వాడడం. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఛార్జింగ్ కేబుల్ ఇలా పెట్టి ఛార్జింగ్ పెట్టుకోవాలన్నమాట. సో ఇది పవర్ బటన్ అండి. దీన్ని ఆన్ చేద్దాం ఇప్పుడు. ఆన్ అయిపోయింది చూసారా. అండ్ ఇక్కడ 5 లైట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఛార్జింగ్ లైట్స్ అనమాట. మనం ఎంత ఛార్జింగ్ ఉందనే చెప్తుంది. 5 లైట్స్, నావి 4 లైట్స్ ఆన్ లో ఉన్నాయి. అంటే ఆల్రెడీ లాస్ట్ టైం వాడాను కాబట్టి ఒకటి అయిపోయింది అనమాట. అండ్ దీనికి ఒక లెవెల్ తగ్గించుకోవచ్చు. ఒకసారి దీన్ని నొక్కితే ఒక లెవెల్ తగ్గుతుంది, ఇంకోసారి నొక్కితే ఆఫ్ అయిపోతుంది. సో మనం ఏ లెవెల్ కావాలన్నా లెవెల్ సెట్ చేసుకోవచ్చు. మనకి హైట్ అడ్జస్ట్మెంట్స్ కి ఇలా స్టీల్ రాడ్స్ కూడా ఇచ్చారండి. ఇలా ఫిట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇచ్చారు కదా, మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు. చలో రెడీ. ఈ మరకలు చూసారు కదా అన్ని ఎలా ఉన్నాయో. సో బేసిక్ గా నాకు ఈ మిర్రర్స్ క్లీనింగ్ అంటే చాలా చిరాకు, తలకాయ నొప్పి. ఇంతకు ముందు వాటర్ స్ప్రే చేసి, దానికి వెట్ టిష్యూ చేసి, డ్రై టిష్యూ చేసి, అన్ని చేసినా పోక చాలా కష్టపడేదాన్ని. అదో ఇలా మరకలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఈజీ ఉంది కదా మన దగ్గర అగారో స్పిన్నర్. దీంట్లో కావాలంటే మనం లిక్విడ్ ఏదైతే వాషింగ్ లిక్విడ్ ఉంటుందో దీంట్లో వేయచ్చు. బట్ నా దగ్గర స్ప్రే ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా స్ప్రేనే వాడతాను. ఎస్, ఆన్ చేస్తున్నా. దీన్ని క్లీన్ చేయడానికి ఇప్పుడు ఈ అటాచ్మెంట్ తీసేస్తున్నా. తీసేసి ఈ అటాచ్మెంట్ పెడుతున్నా. ఇప్పుడు ఇది డ్రై చేసేస్తుంది అనమాట ఈ అటాచ్మెంట్. వావ్ వావ్, చూడండి ఎంత నీట్ గా క్లీన్ అయిపోయిందో. ఇందాక దానికి ఇప్పుడు దానికి మిర్రర్ షాట్ డిఫరెన్స్ తెలుస్తుందా? ఇప్పుడు నేను క్లియర్ గా ఇంకా అందంగా కనిపిస్తాను మా మిర్రర్ లో దీనివల్ల. అండ్ అలాగే మనకి ఈ సింకులు, ట్యాప్లు ఇవన్నీ చాలా పెద్ద ప్రాబ్లమ్. చూడండి ఈ ట్యాప్ నిండా ఇలా ఈ సాల్ట్ వాటర్ వచ్చేసి సింక్ అంతా కూడా సాల్ట్ వాటర్ వల్ల ఎంత డర్ట్ ఉందో. ఈ డర్ట్ ని మనము రోజు క్లీన్ చేయాలంటే పెద్ద ప్రాసెస్ కదా. బట్ దీనివల్ల సింపుల్ అయిపోద్ది. ఈ అటాచ్మెంట్ అంటే ఇది కార్నర్స్ కూడా క్లీన్ చేసే అటాచ్మెంట్ కదా. దీన్ని పెట్టేస్తున్నా అండ్ ఆన్ చేయడమే. ఇవేంటంటే కార్నర్స్ కి కూడా వెళ్ళి నీట్ గా క్లీన్ చేస్తుంది అనమాట. అలాగే సింక్, క్లీనింగ్ తర్వాత చూడండి నా ట్యాప్, సింక్ ఎంత నీట్ అయిపోయిందో. వావ్, శ్రమ కూడా లేకుండా. తర్వాత వీటిని క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇదిగోండి ఇలా సింక్ లో ఇలా నీట్ గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మీకు నచ్చిందా? నాకైతే విపరీతంగా నచ్చింది. మీకు కూడా కావాలి అనుకుంటే నేను అమెజాన్ లో నుంచి తీసుకున్నాను ఈ ప్రోడక్ట్ ని. మీరు కూడా అమెజాన్ లో హ్యాపీగా షాపింగ్ చేసేయచ్చు. నేను పర్చేస్ లింక్ ని కూడా కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, చూసేయండి. ఇంకా యాక్చువల్లీ మీకోసమే డీటెయిల్ గా చూపిద్దాం ఎంత ఈజీయో, క్లీనింగ్ ఎంత ఈజీయో మీకు పరిచయం చేద్దామని మీకు చూపించాను. సో నా యూటిలిటీ రూమ్ చూపిస్తారండి. ఇది బాసన్లు తోమిన తర్వాత ఆ బాసన్లన్నీ వేసుకోవడానికి అనమాట. ఇది దీని మీద పెడతాము. అండ్ ఇటు సైడ్ ఖాళీగా ఉంది కదా, ఇటు గ్రిల్ పెట్టించుకుందాం అనుకున్నాము. అయితే ఈ సొసైటీకి ఇంకా పర్మిషన్ రాలేదన్నమాట, రిజిస్ట్రేషన్స్ అవ్వలేదు మాకు. సో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ గ్రిల్ పెట్టించి, ఆ గ్రిల్ కూడా నేను ఒక వెరైటీ గ్రిల్ చెప్పాను. దానివల్ల మనకి స్టోరేజ్ వస్తుంది, మొక్కల్ని పెంచుకోవచ్చు. దానివల్ల మనకి పీజన్స్ ప్రాబ్లం కూడా రావన్నమాట. అలాంటి ఒక గ్రిల్ ఉంది. అది ఎలా పెట్టాను అనేది నేను ఇది పెట్టించినప్పుడు ఫ్యూచర్ వీడియోస్ లో చూపిస్తాను. సో అది అయిన తర్వాతే చేద్దాం అనుకున్నాను. చాలా మంది అడుగుతున్నారు కదా ఇంకా లేట్ అయిపోతే బాగోదని ఫస్ట్ దీన్ని మటుకు చేద్దాం అనుకుని చేసేస్తున్నాను అనమాట. అండ్ ఇటు సైడ్ వచ్చేసి బట్టలు ఆరేసుకునేది. ఇటు క్లిప్స్ పెట్టించా, పైన కూడా
యూటిలిటీలోనే బట్టలు ఆరేసుకునేవి అనమాట. పని అయిపోయిన తర్వాత దీన్నే కిందికి తీయడం, అయిపోయిన తర్వాత దీన్నే పైకి లాగేయడం. ఇది కూడా నేను అమెజాన్లోనే కొన్నాను. అమెజాన్లోనే కొని ఇక్కడ ఫిట్టింగ్ మాత్రం చేయించాను అనమాట. ఫిట్టింగ్ కూడా మనకు అర్బన్ క్లాబ్లో దొరికిపోతారు కదా, వాళ్ళతో ఫిట్ చేయించేసాను. అండ్ ఇది వచ్చేసి అమెజాన్లో నాకు అరౌండ్ 4,000 ఏమో పడింది. ఫిట్టింగ్ 1,500 1,000 ఛార్జెస్ తీసుకున్నారు. సో ఆల్మోస్ట్ ఒక 5-6,000 పడింది. అది ఎక్కువ తక్కువ నాకు తెలీదు, మీరు చెప్పండి. అండ్ ఇటు సైడ్ కార్నర్కి వచ్చేసి ఆ పైన కూడా నేను ఒక షెల్ఫ్ ఇలా కట్టించేసాను వార్డ్రోబ్. ఈ వార్డ్రోబ్లో కూడా మనకి స్టోరేజ్ ఇదిగోండి. మా ఇంట్లో అన్ని రకాల మ్యాట్స్ అండ్ ఎక్స్ట్రా కవర్స్ కావాల్సి వస్తుంది కదా, ఆ కవర్స్ అన్ని కూడా పైన పెట్టించేసాను అనమాట నేను. సో ఇవి పెద్దగా యూజ్ ఉండవు, ఎప్పుడో ఒకప్పుడు కానీ యూజ్ చేయము కాబట్టి పైకి వెళ్ళిపోయాయి. కొన్ని వస్తువులు ఉంటాయి, దాన్ని మనం ఏం చేయలేం, అవే చీపుర్లు. అందులోనూ మేము ఎక్కడ బయటికి వెళ్ళినా రోడ్డు మీద ఇలా స్టైల్ గా పెట్టి అమ్ముతారు కదండి ఈ చీపుర్లని, అక్కడ చూడగానే మా మమ్మీ ఆపిస్తుంది, సో నీ చీపురి. సో ఇలా చీపుర్లకు మాత్రం నాకు ఎక్కడ ప్లేస్ దొరకలేదు కాబట్టి ఈ వాషింగ్ మిషన్ కి లెఫ్ట్ సైడ్ అన్ని చీపుర్లు. అండ్ ఇక్కడ నేను ఏం చేయించానంటే కొంచెం ఎంత వెయిట్ అయినా ఆపాలని చెప్పేసి వాషింగ్ మిషన్ కి కరెక్ట్ గా ఇలా, దీన్ని ఏమంటారు 2 feet అంటారు అనుకుంటా డిస్టెన్స్, 2 feet డిస్టెన్స్ లో ఇది గ్రానైట్ రాయి పెట్టించా పెద్దది. ఈ గ్రానైట్ రాయి ఇలా పెట్టించడం వల్ల ఈ ప్లేస్ అంతా ఎంటీగా ఉండకుండా బోల్డ్ అన్ని సామాన్లు ఉంటాయి, వేస్ట్ ఉంటాయి, అలాంటివన్నీ కూడా ఈ ప్లేస్ లో పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. అందుకే ఇది పెట్టించాను. సో దీంట్లో కూడా మా మమ్మీ వేస్ట్ చేయలేదు, చూసారా ఎంత బాగా అరేంజ్ చేసుకుందో. 1942 నుంచి మా ఇంట్లో ఉన్న చాట. ఎవరింట్లో ఉన్న చాట ఉందా? మా ఇంట్లో ఉంది, చూసారా చాట. యాంటిక్ పీస్ అనమాట అది. అండ్ ఇదేంటిది? ఓ ఇది లిక్విడ్ డిటర్జెంట్. రోజు దీంట్లో పోయడానికి అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి కూడా బద్ధకం అనమాట, అందుకే ఇక్కడ పెట్టుకున్నారు. సో ఇలా లిక్విడ్. ఇదేంటంటే ఒక్కొక్కసారి మా సొసైటీలో ఎండాకాలం వచ్చినా ఇంకేదైనా ఎమర్జెన్సీస్ వచ్చినా వాటర్ రావడం ఆగిపోతాయి అనమాట. అలాంటప్పుడు వాటర్ స్టోరేజ్ అనేది మనకు అవసరం కదా, కాబట్టి ఇదిగోండి దీన్ని తీసుకొని దీంట్లో వాటర్ నింపుకొని పెడతాము. బట్ 90% దీని అవసరం ఉండదు ఎండాకాలం తప్ప. దీనికి ఎక్కడ ప్లేస్ ఉంటుంది, ఇంత పెద్ద ప్లేస్. అండ్ ఇది వచ్చేసి క్లిప్పులు, డైలీ క్లిప్పులు బట్టలు ఆరేసుకోవడానికి, అది ఈజీగా దొరకాలి కాబట్టి ఇక్కడ పైన పెట్టుకుంది. ఇది వచ్చేసి అమెజాన్ లో నాకు బాగా నచ్చి కొన్నానండి. వీల్స్ ఉండి ఈజీగా మాపింగ్, సెల్ఫ్ మాపింగ్ అయిపోయేది. బట్ ఇది ఎగ్జిబిషన్ లాగానే ఉంటుంది. ఎందుకంటే ఇది అరౌండ్ 750-800 పెట్టి కొన్నాము. దీనివల్ల యూజ్ ఉంది, దీనికి మాప్ ఇది, దీనివల్ల యూజ్ ఉంది. ఏంటి అని అంటే సందులు ఉంటాయి కదా, సోఫా కింద, కుర్చీ కింద, డైనింగ్ టేబుల్ కింద, ఇలాంటి కింద మన చేతులు పట్టలేని ప్లేస్ లో ఈ మాప్ ఈజీగా పడుతుంది, క్లీనింగ్ ఈజీగా అవుతుంది. బట్ నార్మల్ క్లీనింగ్ ఇదంత ఈజీగా లేదు. బట్ వీల్స్ ఉన్నాయి, హ్యాండిల్ ఉంది, వాడుకుంటే బాగుంటది. బట్ కొత్త వస్తువులు ఎప్పుడు కూడా మా మమ్మీ వాడుతుందా? ఎవరైనా మమ్మీలు వాడతారా? భద్రంగా ఇలా దాచిపెడతారు, మళ్ళీ అవే పాదే వాడతారు. ఎస్, మీ మమ్మీ కూడా అంతే అయితే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇది వచ్చేసి టబ్స్ అన్నమాట, బట్టలు ఉతుక్కోవడానికి. కొన్ని హ్యాండ్ వాష్వి ఉంటాయి కదా, అలా హ్యాండ్ వాష్ బట్టలు ఉతుక్కోవడానికి టబ్స్ ఈ కార్నర్ పెట్టింది. అండ్ మొక్కలకి నీళ్లు పోసుకునే జగ్గు, మగ్గు ఏదో ఒకటి. ఇది ఈజీగా ఉంది కదా, ఇది నేనే కొన్నాను. ఎప్పుడు కొన్నాను? ఏదో చైనా బజార్లో కొన్నాను. ఎస్, యాక్చువల్లీ ఇది రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ పైన ఏ ప్లేస్ ని, ఈవెన్ తలుపుని కూడా నేను వదలలేదండి, అంతగా డిజైన్ చేసుకున్నాను. నేను రైట్ సైడ్ చూపించేస్తాను. అయితే ఈ కార్నర్ లో నేను ఏం చేశానంటే ఒక పెద్ద వార్డ్రోబ్ చేపించాను అనమాట. సో దాట్ మనకి యూటిలిటీ ఏరియాకి సంబంధించిన అన్ని కూడా వార్డ్రోబ్ లో నీట్ గా ఆర్గనైజ్ చేసేసుకోవడానికి. బయట మెస్సీగా ఉంచి చిరాకు వస్తుంది, నాకు ఏది బయట కనిపించడం ఇష్టం ఉండదు, అందుకే ఈ లోపల డిజైన్ చేసుకున్నాను. చూపిస్తా. పైన అన్ని కూడా మా మమ్మీకి సంబంధించిన అవసరం, పెద్దగా అవసరం లేని సామాను, స్పాంజెస్ దగ్గర నుంచి, తాళ్ల దగ్గర నుంచి, ఈవెన్ పాత గుడ్డల దగ్గర నుంచి, ఎమర్జెన్సీ టిష్యూ పేపర్లు అట్లాంటివన్నీ కూడా పైన పెట్టేసుకున్నాం మమ్మీ. అండ్ ఇక్కడ ఏంటంటే క్లీనింగ్ ఆర్గనైజర్స్, మనం క్లీనింగ్ కి వాడే బట్టలకి, బాసన్లకి వాడే ఐటమ్స్ అండ్ క్లీనింగ్ బ్రషెస్, స్పాంజెస్ అన్ని కూడా ఇక్కడ పెట్టుకుంది. కింద వచ్చేసి చిన్న డస్ట్ బిన్స్ అండ్ మా రెగ్యులర్ గా ఇంటికి వేసే ఊదు, డెటాల్స్, స్ప్రే బాటిల్స్, వాటర్ స్ప్రేలు, బ్రషెస్, అన్ని సోప్స్ అన్ని కింద పెట్టుకుంది. ఇదన్నమాట పైన నీట్ గా ఆర్గనైజ్ చేసుకున్నాము. అండ్ దీనికి డోర్ ఫస్ట్ ఇవ్వలేదు, నేను ఖచ్చితంగా డోర్ కావాల్సిందే, అవన్నీ నేను చూడలేనని చెప్తే
ఈ ప్లేస్ ని ఇలా డోర్ పెట్టించేసాం అనమాట. ఆ పైన వచ్చేసి ఎక్స్టెన్షన్ ఉంది చిమ్నీది, కాబట్టి ఆ పైన మీకు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. అందులో డస్ట్ వెళ్తూ ఉంది, బట్ దానికి మనం ఏం చేయలేమో వదిలేసి వెళ్తాను. అండ్ నా యూటిలిటీలో మీకు ఇంకోటి నేను బాగా ఇష్టపడింది అండ్ చూపిస్తాను మీకు. ఏంటి అని అంటే ఇలా డోర్ ఓపెన్ చేయొచ్చు. ఈ ఇంటికి ఇంటర్నల్ గ్యాస్ లేదనమాట, సో గ్యాస్ కోసము ఇలా అల్యూమినియంతో గ్యాస్ సిలిండర్స్ పెట్టుకోవడానికి ఈజీగా క్లోజ్ చేయడానికి ఇది పెట్టించాను నేను. బాగుంది కదా. సో ఇది వచ్చేసి నాకు అరౌండ్ 7,500 రూపీస్ పడింది దీన్ని ఇలా నీట్గా చేయించుకోవడానికి. మీరు కావాలంటే ఈ వీడియోని చూపించి యాజ్ ఇట్ ఈస్ గా మీరు కూడా సిలిండర్లు ఇలా పెట్టుకోవడానికి ఆర్గనైజ్ చేయించుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మామూలుగా మనం సిలిండర్లు అంటే కిచెన్ లో పెట్టుకుంటాము, ఇంటీరియర్ లో సిలిండర్లు పెట్టుకోవడం సేఫ్ కాదు, కాబట్టి ఈ సిలిండర్లు బయటకు వచ్చేసాయి. బయట అంతా కూడా ఓపెన్ వాతావరణం, కాబట్టి గ్యాస్ లీకేజెస్ ఏమున్నా సరే మన ఇల్లు సేఫ్, మనము సేఫ్ ఉంటాం. సిలిండర్లు బయట పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మా ఆయన దీన్ని పర్టిక్యులర్ గా ఇది నాకు వీడియో పంపించి మరి చేయించాడు అనమాట. అండ్ ఈ ప్లేస్ ఎలాగో మనం సిలిండర్లు మార్చేది 3 నెలలకు ఒకసారి, పెద్దగా మనం యూజ్ చేయం కాబట్టి దీనిపైన యాక్చువల్లీ ఇలా ఒక గ్రానైట్ దొరికితే మా మమ్మీ పెట్టేసింది అనమాట. దీన్ని కూడా వేస్ట్ చేసుకోకుండా ఇలాంటివన్నీ పైన పెట్టించేస్తాను కింద లేకుండా. సో ఇలా ఈ లెఫ్ట్ సైడ్ డిసైడ్ అయ్యింది. అండ్ ఇటు సైడ్ ఒక ట్యాప్ ఉందన్నమాట. అంట్లు కిచెన్ లో తోమించాం మేము, ఇక్కడే తోమిస్తాము. ఎందుకంటే ఇక్కడైతే నీట్ గా ఈ స్టూల్ వేసుకొని కూర్చొని తోముకోవచ్చు, నీట్ గా ఉంటుంది, సింక్ పాడదు, కాబట్టి ఇక్కడ డిసైడ్ అయ్యాము. అదనమాట మొత్తానికి మా యూటిలిటీ టూర్. మా యూటిలిటీ ఏరియాని, ఈ చిన్న ఏరియాని నేను ప్లేస్ వేస్ట్ అవ్వకుండా నీట్ గా ఉండేలాగా అన్ని దొరికేలాగా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ఈ యూటిలిటీ టూర్ కి నా ఇన్స్పిరేషన్ కూడా మీకు చెప్తాను. ద వన్ అండ్ ఓన్లీ శ్రీవాణి. యాక్చువల్లీ మా ఇల్లు రెడీ అవుతున్నప్పుడు తనే వచ్చి యూటిలిటీని ఇలా డిజైన్ చేసుకో బాగుంటుంది అని చెప్పింది. అండ్ మా వారు, ఎందుకంటే ఆ సిలిండర్ది మా ఆయనే సలహా ఇచ్చాడు అలా పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఈ బండ శ్రీవాణియే పెట్టించింది. అండ్ ఇక్కడ ఈ వార్డ్రోబ్, అక్కడ ఆ వార్డ్రోబ్ కూడా శ్రీవాణియే దగ్గర ఉండి పెట్టించింది. ఈ సైజ్ లో ఉండాలి, ఈ లెంత్ ఉండాలి, లోపల ఒక షెల్ఫ్ కి ఇలాంటి డిస్టెన్స్ ఉండాలి, ఒకటి వైడ్ గా బ్రాడ్ గా ఉండాలి, ఒకటి చిన్నగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ బ్రాడ్ది పెట్టించింది సింగిల్ది. అండ్ అక్కడ ఆ 3 చిన్నవి పెట్టించింది, ఎందుకంటే తను ఆల్రెడీ తన ఇంట్లో ఎక్స్పీరియన్స్ అయి ఉంది కాబట్టి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మై యూటిలిటీ టూర్. హోప్ యూ లైక్డ్ ఇట్. అండ్ ఇది మీకు యూజ్ అయితే గనక నా నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకున్న వాళ్ళు కొంచెం పొగడండి కింద కామెంట్లో, ఏం ఫీల్ అవ్వదు. అండ్ ఏ సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా సలహాలు ఇవ్వచ్చు. అఫ్ కోర్స్ నేను అడగకుండానే తిట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు, మీరు కూడా వెల్కమ్, అవి కూడా లైక్ చేస్తాను. బాయ్. అండ్ ఇంకా అన్ని రూమ్స్ టూర్స్ ఉన్నాయి, అది నేను నీట్ గా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఈ ఇంటికి మాత్రం స్పెషల్ గా నీట్ గా కొన్ని డిఐవైస్ ఆలోచించి కొన్ని వీడియోలు చూసి మరి డిజైన్ చేసుకున్నాను. అవన్నీ నెక్స్ట్ వీడియోస్ చెప్తాను. బాయ్. దీనికి ఇలా రోజ్ గోల్డ్ అయితే మా ఇంటికి కాంపెన్సేట్ చేస్తుందని చెప్పేసి రోజ్ గోల్డ్లో తీసుకున్నాను అనమాట. అండ్ హియర్ ఇస్ మై పూజా రూమ్. సో నా కుబేర కొంచెం రెడీ. 101 రూపీస్ కాయిన్స్, 501 రూపీస్ కాయిన్స్ జమ చేసి ఇవి దేవుడి దగ్గరే పెట్టేస్తాను. మన డిపార్ట్మెంట్ అంతా వేరే ఉంది, మీకు తెలుసు కాబట్టి. పూజ ఒక 5 వారాలు చేయండి, అట్లా బయటకు